వర్గం యూసఫ్గూడ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తలు సాయి అండ్ అశోక్ అనే ఇద్దరు వ్యక్తుల పైన ఈ కాంగ్రెస్ గూండాలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ గూండాలు అలాగా ప్రవర్తించి మా వాళ్ళని కిడ్నాప్ చేసి మరి ఇలా హింసించడం జరిగింది. మీ అందరూ కూడా చూశారు. ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్లో మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఈ చోర్ అబ్బు అనే వ్యక్తి ఎవరైతే నిన్న కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డాడో దాడి చేశాడో అతని పైన గతంలో చాలా కేసులు నమోదై ఉన్నాయి. జూబ్లీహిల్స్ పిఎస్లో కానీ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కానీ దొంగతనం కేసులు డ్రగ్ కేసులు కూడా నమోదై ఉన్నాయి. కాబట్టే అదే కక్షతో, ఎందుకంటే డ్రగ్స్ అమ్ముతున్న దాంట్లో మనం పట్టించామని చెప్పి అదే కక్షతో మా వాళ్ళని నిన్న కిడ్నాప్ చేసి దారుణంగా హింసించడం జరిగింది. నేను ఈరోజు కాంగ్రెస్ నాయకుల్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇదేనా ప్రజాపాలన? మీరు దీనికోసమైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఇలా అధికారం ఇచ్చింది దీనికోసమేనా? ఈ అధికారం చేతిలో పెట్టుకొని మీరు ఇలాంటి గూండాయిజానికి రౌడీజానికి పాల్పడి మామూలు ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయడానిక ఈరోజు ప్రజల్ని మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని అధికారం చేపట్టిందని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ప్రజా సంక్షేమం పైన ఏ నాయకుడు కూడా స్పందించట్లేదు. ఈ రోజుకి 3 నెలలు ప్రభుత్వం వచ్చి 2.5 నెలలు అవుతుంది. కానీ ప్రభుత్వం వచ్చిన 2.5 నెలల నుంచి ఈ రోజు వరకు పెన్షన్ రావట్లేదు. ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చారో 420 దొంగ హామీలు ఇచ్చారు. ఇప్పుడు వరకు కూడా ఒక్క హామీ పైన కూడా ఏ నాయకుడు స్పందించి చేయడం జరిగిపోయింది. కాబట్టి ఈరోజు నేను ప్రశ్నించదలుచుకున్నాను. కాంగ్రెస్ నాయకులుగా ప్రవర్తించి ప్రజల వద్ద మేము ఉంటాము. బీఆర్ఎస్ నాయకులకు కానీ లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ మా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు కానీ అలానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మేమందరం అండగా ఉంటామని చెప్పి మేము భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఈ చోర్ అబ్బు అనే వ్యక్తి మెయిన్గా ప్రధానంగా బోర్బండ కార్పొరేటర్ బాబా ఫసీదున్ అనుచరుడు ఈ చోర్ అబ్బు అనే వ్యక్తి. కాబట్టి మేము సిపి గారిని కానీ డీసీపీ గారిని కానీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా మరిన్ని జరగకుండా దీనిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా డీసీపీ గారిని అలానే సిపి గారిని కోరటం కోసం మేము ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు మొన్నటి వరకు 10 సంవత్సరాలు పరిపాలన ఉన్నప్పుడు ఎప్పుడు జరగని ఇన్సిడెంట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి మేము పోలీసులు రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అదేనండి, ఎందుకంటే గతంలో వాళ్ళు పొలిటికల్ గొడవలు కాదు, గతంలో అతను డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తి. ఈ చోర్ అబ్బు అనే వ్యక్తి కానీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు అని చెప్పి గతంలో మనము కేసులు పెట్టి ఇక్కడే మీరు చూసుకోవచ్చు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, అతని మీద కేసులు నమోదై ఉన్నాయి. దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. అతను ఒక రౌడీ, అతను ఒక గుండా, ముందు కూడా కేసులు ఉన్నాయి. కాబట్టి అదే కక్షపూర్వకంగా ఈరోజు ఇలా అటాక్ చేయడం జరిగింది. అదే పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా వచ్చి వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం, ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్పి చెప్పడం కూడా జరిగిందంట. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కూడా బెదిరించడం జరుగుతుంది. కాబట్టి మేము ముఖ్యంగా ఏంటంటే సిపి గారిని డీసీపీ గారిని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ మరి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. కాబట్టి ఎందుకంటే మన సిటీ చాలా నీట్ అండ్ క్లీన్గా హైదరాబాద్ సిటీ పేరు ఉంది. కాబట్టి దయచేసి డీసీపీ గారిని సిపి గారిని రిక్వెస్ట్ చేయడానికే మేము ఈరోజు రావడం జరిగింది.